నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 1, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగంలో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:43. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 8:06 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఆశ్లేష నక్షత్రము రాత్రి 9:38 వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జం ఉదయం 10:10 వరకు నుండి 11:48 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 5:51 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 6:43 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:14 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:57 నుంచి 9:35 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. విజయాలు కూడా అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే అన్ని వ్యాపారాలకు అంటే వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలందరికీ కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమి చేసినా సక్సెస్ అవుతాయి. పెట్టుబడులకు కూడా చాలా అనుకూలమైన రోజు. విస్తరణకి కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ రోజు తీసుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ప్రజలలో మీ పట్ల ఆదరణ పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరంలో అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ అలాగ చిన్న చిన్నవే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు ఏమీ కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. వాహన వస్తు యోగాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము చంద్ర గాయత్రిని చదవండి. చంద్రుడికి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయంలో ఏదైనా అభిషేకం కానీ పూజ కానీ మీ పేరిట చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత తగ్గే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు అధికారము అంటే మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఒక రకమైన మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి. అధికారం చేపడతారు. దాంతోపాటు బాధ్యతలు కూడా మీకు ఎక్కువ అవుతాయి. తద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగిన వృద్ధి ఈరోజు గోచరిస్తోంది. పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ పొందుతారు. ఏదైనా పథకాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకోవాలి అంటే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాన్యంగానే ఉంటుంది కానీ పెద్దగా చెప్పుకునేంతగా ఈరోజు ఏమీ కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్య గాయత్రిని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆదివారము సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రాశులకు రాశుల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి సాధ్యమైనంత వరకు సూర్యుడికి ఉపాసన చేయడం కానీ సూర్యుడికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పునఃపరిశీలన అంటే రికాప్చులేషన్ చాలా అవసరము. మీరు ఏం చదివారు, ఏం చేయబోతున్నారు, ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ప్రణాళికలు వేసుకుంటేనే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి కనబడుతుంది. అదనపు బాధ్యతలు కూడా మీరు ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి కానీ లాభాల మార్గాల కోసం మీరు
శ్రమ పడాలి. ఏం చేస్తే లాభం వస్తుంది, ఎలా చేస్తే లాభం వస్తుంది అనే అంశాల కోసం మీరు శ్రమ పడవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూస్తున్నట్టయితే మీ యొక్క మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో గొడవలు, అశాంతి, వివాదాలు చాలా దూరం తీసుకువెళ్ళే అవకాశం కనబడుతోంది. సమన్వయంగా ఉండండి, లేదా సమయోచితంగా ఉండండి, లేదా ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకుంటే సద్దుమణిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు పూజ చేయండి. కుదరని పక్షంలో విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.